హాయ్ అందరికీ. అండ్ ఇవాళ వచ్చేసి నేను ఒక మినీ వ్లాగ్ చేయబోతున్నాను. ఇది మన ఛానల్లోనే ఫస్ట్ మినీ వ్లాగ్ అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు నేను టీ అండ్ కాఫీ లవర్ని. అండ్ నాకు కాఫీ బయట తాగడం కంటే కూడా ఇంట్లో చేసుకోవడం అంటే ఇష్టం. సో ఇన్స్టెంట్ కాఫీలో ఉండే మజా కంటే కూడా మనం మిషన్ కాఫీ అంటే మనకు మిషన్కి సంబంధించినటువంటి కాఫీ తాగడం అంటే అందరికీ ఇష్టం కదా. అది కూడా ఇంట్లోనే అంత టేస్టీ కాఫీ చేసుకోవడం ఎలా, అండ్ దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు మంచి రోస్టెడ్ కాఫీ బీన్స్ తెచ్చుకున్నాను అనమాట. బట్ నేను ఒకదాన్ని టేస్ట్ చేసి మీ అందరూ కూడా చూస్తే బాగుంటుంది నాతో పాటు, అండ్ మీరు కూడా ట్రై చేస్తారని చెప్పేసి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ నేను ఫస్ట్ వచ్చేసి అగారో కాఫీ గ్రైండర్ అనమాట. సో దీనికి అటాచ్మెంట్ క్యాప్ ఇలా వస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనం బీన్స్ అన్నీ కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నా కాఫీ మేకర్ అనమాట, అగారో ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ మేకర్. సో దీంతో అయితే నేను ఒక వండర్ఫుల్ అండ్ టేస్టీయెస్ట్ కాఫీ తాగుతూ ఉంటాను. అండ్ నాతో పాటు మీరు ట్రై చేయండి అండ్ చూడండి, ఖచ్చితంగా మీకు ఇది నచ్చుతుంది. ప్యూర్ బీన్స్ని కనుక దీంట్లో మనం బ్లెండ్ చేసుకొని దాంతో కాఫీ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్స్టెంట్ కాఫీ ఫ్లేవర్ కంటే కూడా ఇది తాగితే మీరు దీనికి అడిక్ట్ అవుతారు. అండ్ ఈ బ్లెండర్లో వచ్చేసి మనం కాఫీ బీన్స్ తీసుకున్నాము. మీకు వాసన రాదు కానీ నాకైతే వస్తుంది. సో వీటిని మ్యాక్సిమం లెవెల్లో పెట్టాలి. ఇందులో కాఫీ బీన్సే కాదు ఇంకేవైనా పౌడర్స్ కూడా చాలా ఈజీగా అవుతాయన్నమాట. సో మ్యాక్సిమం వేసేస్తున్నాను బికాస్ నేను రెగ్యులర్గా తాగుతూ ఉంటాను కాబట్టి ఆ పౌడర్ ఖచ్చితంగా నాకు యూజ్ అవుతుంది. అండ్ గెట్ రెడీ. దీన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఆన్ అయినట్టుగా పౌడర్ అవుతుందన్నమాట. సో ఓపెన్ చేస్తే మళ్ళీ ఇలా మనకి ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇదే లాక్ కూడా మనకి. అండ్ ఇక్కడ పైనే మనకు ఆన్ అండ్ ఆఫ్ కూడా కనిపిస్తుంది. ఇలా మనం ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది అండ్ హ్యాండ్ కనుక రిమూవ్ చేసినట్టయితే ఇది ఆఫ్ అయిపోతుంది. సో ఇలా. అండ్ మనకి ఇంకా బ్లెండర్తో పని అయిపోయినట్టే, ఎందుకంటే బీన్స్ అన్నీ కూడా బ్లెండ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం కాఫీ మేకర్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది అండ్ స్టీమ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఫోమ్ బటన్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఎక్స్ప్రెసోది బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది టెంపరేచర్ మీటర్ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం కాఫీ తయారు చేసుకోవడమే లేట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 2 ఐటమ్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, మనకు ఒక స్కూప్ టైప్లో ఉండేటువంటి స్పూన్ వస్తుంది అండ్ ఒక ఫిల్టర్ కూడా వస్తుంది. మనం ఇప్పటి వరకు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ స్పూన్తో మనం ఈ ఫిల్టర్లో కాఫీ పౌడర్ని అయితే వేసుకుందాం. అండ్ నేనైతే ఫుల్గా దీంట్లో చేసేసాను. అండ్ ఈ స్పూన్కి బ్యాక్ సైడ్లో ఒక చిన్న ప్లేటెడ్ సెట్లా వస్తుందన్నమాట. దీంతో మనం లోపలికి ఇలా స్టఫ్ అంతా కూడా ఈవెన్గా చేసుకోవడానికి అనమాట. బికాస్ ఆ లోపల లాక్స్ ఉంటాయి, ఆ లాక్స్ దగ్గర మనకి ఇది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కాఫీ మేకర్కి ఇక్కడ మనకి లాక్ ఇన్సర్ట్ అని చెప్పేసి ఉన్నాయి కదా, దీనికి కూడా బోత్ సైడ్స్ అండ్ ఇక్కడ వైపు కూడా మనకి లాక్స్ వచ్చినాయి. దీని ఇటువైపు నుంచి ఇలా సో ఇది ఇప్పుడు కంప్లీట్గా లాక్ అయిపోయింది మనకి. అండ్ కాఫీ మేకర్కి బ్యాక్ సైడ్ మనకి ఇలా డిటాచబుల్ బాక్స్ ఒకటి ఉంటుంది. సో ఇది మినిమం మ్యాక్సిమం 2 ఇచ్చారు కదా, మ్యాక్సిమం లెవెల్ దాటకుండా దీంట్లో మనకి సఫిషియెంట్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా పైకి లిఫ్ట్ చేస్తే ఇది మనకి ఓపెన్ అవుతుంది. దీంట్లో వాటర్ పోసుకోవాలి. దీంట్లో అంతా కూడా నేను వాటర్ పోసేసాను. అండ్ చూసాం కదా, ఇక్కడ మినిమంకి అండ్ మ్యాక్సిమంకి మధ్యలో లెవెల్ వరకు నేను వాటర్ తీసుకున్నాను. మళ్ళీ లాక్ చేసి వెనకాల ఫిక్స్ చేసుకోవాలి. అయిపోయి వెనకాల కూడా ఫిక్స్ అయింది. అండ్ ఇది వచ్చేసి పవర్ అండ్ పవర్ ఆఫ్ బటన్ ఇక్కడ ఇచ్చారు మనకి. అండ్ ఇది ఆన్ చేస్తే మనకి ఇక్కడ లైట్ వస్తుంది అండ్ కాఫీ కోసం దీంట్లో లైట్ వస్తుంది అండ్ ఇక్కడ స్టీమ్ కోసం అని చెప్పేసి ఇక్కడ లైట్ వస్తుంది. సో ఆన్ చేయగానే మనకి ఇలా ఇది కొంచెం హాఫ్గా అండ్ ఇదంతా కూడా మనకి ఇలా సెటప్ ఆన్లో రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీటర్లో కూడా మనకి టెంపరేచర్ అండ్ కాఫీకి రెడీ అయిపోయినట్టుగా మనకి ఇక్కడ ఆరో చూపిస్తుంది చూడండి. అండ్ ఫోమ్ కోసం రెడీ అయిపోయేటప్పటికి మనకి మీటర్ అనేది ఇక్కడ వరకు చూపిస్తుంది అనమాట. టెంపరేచర్ని మనం ఇక్కడ మాన్యువల్గా సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఇటువైపు చూసుకుంటున్నట్టయితే మనకి డిఫాల్ట్గా కూడా ఇక్కడ టెంపరేచర్ మీటర్ వస్తుంది, ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఒక పైప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనకు స్టీమ్ వస్తుంది అనమాట. ఈ కాఫీ బటన్ ప్రెస్ చేస్తే మనకు డికాషన్ వస్తుంది.
చాలా థిక్ ఫోమ్తో డికాషన్ అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. అండ్ ఇప్పుడు మిల్క్ కూడా రెడీ అయిపోయింది. విత్ ఫోమ్ అండ్ హీట్తో పాటు మనకు దీనివల్ల అయిందనమాట. చాలా థిక్ ఫోమ్ అండ్ మనం బయట చూస్తుంటాం కదా, అలాగే ఎక్స్ప్రెసో కాఫీ లాగే అయింది. అండ్ ఇప్పుడు డికాషన్ అండ్ కాఫీ మిక్స్ చేసుకుందాం. అండ్ దీంట్లో ఆల్రెడీ నేను షుగర్ యాడ్ ఆన్ చేశాను కాబట్టి నేను తక్కువ షుగర్ తీసుకుంటా. సో మన కాఫీ రెడీ అయిపోయింది ఇంకా. సో మిక్స్ చేశాను నీట్గా. నేను కొంచెం మీడియంలోనే తాగుతానమాట. అంటే ఎక్కువ హీట్గా లేకుండా, ఎక్కువ చల్లగా లేకుండా, అండ్ ఎక్కువ కాఫీ పౌడర్ కూడా లేకుండా తీసుకుంటాను. సో నిజంగా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ సూన్. బాయ్ బాయ్.